ఒక చిన్న గ్రామం పేరు శాంతిపురం. ఆ గ్రామంలో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, నెలకు 45,000 జీతం, భార్య లక్ష్మి, 2 పిల్లలు, వృద్ధ తల్లి. జీతం బాగానే వస్తుంది, కానీ నెల చివరికి జేబులో ₹1 కూడా ఉండేది కాదు. అతనికి నోట ఒక మాట, ఇంత సంపాదిస్తున్నా డబ్బు ఎక్కడికి పోతుందో అర్థం కావడం లేదు. జీతం వచ్చిన అకౌంట్లో పడింది. రాఘవ ముఖంలో ఆనందం. ఈసారి మాత్రం సేవింగ్స్ చేస్తాను అని అనుకున్నాడు. కానీ ఒక గంటలోనే ఈఎంఐ, కరెంట్ బిల్, క్రెడిట్ కార్డ్ బిల్, ఆన్లైన్ షాపింగ్, ఫుడ్ ఆర్డర్స్ అన్నీ వరుసగా తగ్గిపోయాయి. కొడుకు, నాన్న నాకు ఒక కొత్త సైకిల్ కావాలి. కూతురు, నాకు డ్రైవింగ్ క్లాసు. రాఘవ తర్వాత నెలలో చూసుకుందామని చెప్పాడు. కానీ లక్ష్మి నిశ్శబ్దంగా అడిగింది, ప్రతి నెల ఇదే పరిస్థితి ఎందుకు? రాఘవ కోపంగా, నువ్వే ఎక్కువ ఖర్చు చేస్తావు. ఇద్దరి మధ్య గొడవ. రాఘవ తల్లికి అకస్మాత్తుగా అనారోగ్యం. హాస్పిటల్, డాక్టరు. ఇప్పుడే 30,000 అవసరం. రాఘవ్కు షాకు. అకౌంట్లో 1,800 మాత్రమే ఉన్నాయి. అతను అందరికీ ఫోన్ చేశాడు. స్నేహితులు, బంధువులు ఎవ్వరు సాయం చేయలేదు. చివరకు వడ్డీకి డబ్బు తీసుకున్నాడు. హాస్పిటల్ బయట ఒక వృద్ధుడు కూర్చున్నాడు. అతని చేతిలో పాత ₹10 నోటు. అతను నవ్వుతూ అన్నాడు, ఈ నోటు నీ జీవితాన్ని మార్చుతుంది. రాఘవ నవ్వాడు. 10తో ఏమవుతుంది? వృద్ధుడు, డబ్బు విలువ మొత్తంలో కాదు, అలవాటులో ఉంది. నేను కూడా ఒకప్పుడు కోటీశ్వరుని, తర్వాత ₹1 కూడా మిగలలేదు. వృద్ధుడు, డబ్బు వచ్చిన రోజే ముందు నీ భవిష్యత్తుకు చెల్లించు. అంటే 10% సేవింగ్స్, ఎవరికి చెప్పొద్దు, తాకొద్దు. ప్రతి రూపాయి రాయడం మొదలుపెట్టాడు. టీ, స్నాక్స్, పెట్రోలు, ఆన్లైన్ షాపింగ్ చూచి ఆశ్చర్యపోయాడు. అనవసరం లేని ఖర్చులు 8,000. అందరూ కలిసి నిర్ణయం, మనందరి సేవింగ్స్ చేద్దాం అని అనుకున్నారు. కొడుకు పిగ్గీ బ్యాంకు, కూతురు పాత పుస్తకాలు వాడటం, ఇంట్లో చేసిన పచ్చళ్ళు అమ్మడం ప్రారంభించింది. ప్రతి నెల 8,000 ముందుగా అధిక వడ్డీ అప్పులు తీర్చడం, ఎమర్జెన్సీ ఫండు 50,000, 1,20,000 సేవింగ్స్. ఎస్ఐపి ప్రారంభించాడు. ప్రతి నెల 5,000 ఎస్ఐపి చేశాడు. రాఘవ ఇతరులకు కూడా డబ్బు విలువ చెప్పడం ప్రారంభించాడు. మళ్ళీ వచ్చాడు రాఘవ, నాకు నీ అవసరం లేదు. స్కూల్లో మా నాన్న మా హీరో. ఇప్పుడు నాకు భయం లేదు. రాఘవ హాస్పిటల్కి వెళ్ళాడు. వృద్ధుడు కనిపించలేదు. అక్కడ వాచ్మెన్ అలాంటి వ్యక్తిని ఎప్పుడైనా చూడలేదు అని అన్నాడు. రాఘవ ఆశ్చర్యపోయాడు. అలా ఏంటి? నేను ఇంతకుముందు ఇక్కడే కదా చూసింది ఇంతకుముందు అని చెప్పి ఆలోచనలో పడ్డాడు. ఆ నోటును ఇప్పటికీ తన పర్సులో పెట్టుకున్నాడు. అది అదృష్టం కాదు, గుర్తు. డబ్బు నిలవాలంటే సంపాదించాలి, పొదుపు చేయాలి, పెట్టుబడి పెట్టాలి, క్రమశిక్షణ ఉండాలి. రాఘవ తన పిల్లలకు చెప్పాడు, డబ్బు పెద్దది కాదు, దాన్ని గౌరవించే మనసే పెద్దది. నువ్వు లక్షలు సంపాదించవచ్చు, కానీ ₹1 విలువ తెలియకపోతే లక్షలు కూడా నిలవవు. డబ్బు మీ దగ్గర ఉండాలంటే ముందుగా మీ అలవాట్లు మారాలి. సంపద బ్యాంక్ అకౌంట్లో కాకుండా క్రమశిక్షణతో పుడుతుంది. 40,000 జీతం ఎలా అనేది ఈ యొక్క స్టోరీ ద్వారా మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని జీవితాన్ని మార్చే తెలుగు కథల కోసం ద రియల్ సురేందర్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.